ఈ పురుగు యమ డేంజర్, కుడితే అంతే. ఏపీలో స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. ఈ కీటకం కుడితే శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పుల సమస్యలు కనిపిస్తాయి. వెంటనే చికిత్స చేయించకపోతే శ్వాస సంబంధిత సమస్యలు, మెదడు, వెన్నెముక ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఏపీలో ఇప్పటికే 1317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న మహిళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా స్క్రబ్ టైఫస్ సోకిందని నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వ్యాపిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్ఆర్ కడప జిల్లాలో 94, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటీబయాటిక్స్ తో ఈ వ్యాధి నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.